న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూజువల్గా ఏమవుతుందంటే ఎప్పుడు విశాఖపట్నంలో ప్లాన్ చేసుకుంటుంటాం. అక్కడ మా యొక్క హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి ఒకసారి విజయవాడలో కూడా ఉంటే అందరినీ కలిస్తే బాగుంటుందనే ప్రాసెస్లో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మెయిన్లీ ఈరోజు మేము ఏదైతే మీతో ఇంటరాక్ట్ కావాలనుకున్నామో ఈ గత 4 సంవత్సరాల నుంచి జరిగిన యాక్టివిటీస్, ఏమేమి యాక్టివిటీస్ జరిగినాయి, ఎందుకంటే ఇండియాలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ఒక మంచి పేరు ఉంది. అంతకుముందు ఉన్న ఎన్నో ఇయర్స్ నుంచి మాకన్నా ముందు ఉన్న అసోసియేషన్స్ కానీ, సెక్రటరీలు కానీ, ప్రెసిడెంట్లు కానీ తీసుకొచ్చిన ఎన్నో రకాల డెవలప్మెంట్స్ మేము వచ్చిన తర్వాత కూడా అదే దాని లెగసీని తీసుకొని ముందుకు తీసుకెళ్లడంతో ఈ రోజుకి కూడా బీసీసీఐ దగ్గర ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే ఒక మంచి గుర్తింపు ఉంది. ఈ ప్రాసెస్లో మెయిన్లీ క్రికెట్ అసోసియేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం స్టేట్లో ఉన్న క్రికెటర్స్కు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కోచింగ్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల యొక్క ఏర్పాట్లు చేయడం అనేది ముఖ్య ఉద్దేశం అసోసియేషన్కు. ఈ ప్రాసెస్లో చాలా యాక్టివిటీస్ చేసాం. ఆ సంబంధించిన బుక్లెట్లు మీకు అందరికీ ఇవ్వడం జరిగింది ఇన్ డీటెయిల్డ్గా. మేము చెప్తున్న క్రమంలో ఈరోజు నాతో పాటు మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఆర్వి చంద్రమౌళి ప్రసాద్ గారు ఉన్నారు. అలానే సిఇఓ ఎంవి శివారెడ్డి గారు, తర్వాత అపెక్స్ కౌన్సిల్ ఉమెన్ రిప్రజెంటేటివ్ గీతారెడ్డి గారు, చాలా ఆమె కూడా రంజీ ప్లేయర్, చాలా యాజ్ ఎ క్రికెటర్. తర్వాత మా యొక్క అపెక్స్ మెంబర్ పురుషోత్తం గారు, అలానే నెల్లూరు జిల్లా సీనియర్ ఫుల్ మెంబర్ అయిన శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత జనరల్ మేనేజర్ క్రికెట్ ఎంఎస్ కుమార్ గారు, దాదాపు ఒక 30 రంజీస్ ఆడిన ఎంఎస్ కుమార్ గారు, చాలా ఇంతకుముందు ఎప్పటి నుంచో క్రికెట్ ఫెడరేషన్ సెలెక్టర్గా, జట్టు మేనేజర్గా చేసిన ఎంఎస్ కుమార్ గారు అందరం ఉన్నాం. ఈ ప్రాసెస్లో కొన్ని విషయాలను నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకుంటున్నాను. మెయిన్గా ఇంతవరకు మేము చేసిన యాక్టివిటీసు, చేయబోయే యాక్టివిటీసు, ఇవి అన్ని విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చే క్రమంలో మీకు ఇస్తున్న దాంట్లో మోరార్లెస్ మేము ఏదైతే ఈ 4 years శరత్ చంద్రారెడ్డి గారి ప్రెసిడెంట్గా ఉంటూ ఈ ప్రజెంట్ ఉన్న అపెక్స్ కౌన్సిల్ ఏదో జరుగుతున్న క్రమంలో ఒక 6 ఇంటర్నేషనల్ మ్యాచెస్ చేయడం జరిగింది. ఆ 6 ఇంటర్నేషనల్ మ్యాచెస్ యొక్క ఒక 2 T20లు, 2 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్లు చేయడం జరిగింది. అలానే బీసీసీఐ మ్యాచెస్ ఏదైతే ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ రెగ్యులర్గా మీరు ఇండియాలో ఎక్కడ చూసినా కానీ మన ఆంధ్రాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే వీ హ్యావ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రౌండ్స్, అన్ని విషయాలు కూడా మీకు లేటర్ ఆన్లో చెప్పడం జరుగుతుంది. అలానే ప్లేయర్స్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే మనకు కేఎస్ భరత్ కానీ, హనుమ విహారీ, నితీష్ కుమార్ రెడ్డి, రషీద్, హరిశంకర్ రెడ్డి, రిక్యుబుయి, మేఘన, స్నేహదీప్తి, అంజలి శ్రీవాణి, ఎండి షబ్నం, అనూష, ఇలా చాలామంది రిప్రజెంట్ చేశారు. ఐపీఎల్కి అనుకోండి, అలాంటి టెస్ట్ మ్యాచ్లు కానీ, ఉమెన్ క్రికెట్లో కానీ, ఎమర్జింగ్ ఇండియాలో కానీ, అన్ని డిఫరెంట్ ఫార్మాట్స్లో మన యొక్క ప్లేయర్స్ అన్ని విధాలుగా పార్టిసిపేట్ జరిగింది. వీళ్ళందరూ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఇనిషియల్ డేస్ నుంచి వాళ్ళ క్రికెటింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేసుకొని నేషనల్ లెవెల్లో వీళ్ళందరి యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఈ రోజున ఇవ్వడం జరిగింది. తర్వాత అడ్మినిస్ట్రేటివ్గా వస్తే చెప్పదలుచుకున్న విషయాలు మెయిన్గా ఏదైతే మనకందరికీ తెలుసు, మేమున్న దాదాపు ఈ 4 yearsలో 2 years పైన కోవిడ్కే పోయింది. ఆ ప్రాసెస్లో అందరికీ ఉన్న ప్రాబ్లమే. కానీ ఇది ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ కోవిడ్ ఉన్న టైంలో బయోబబుల్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చి క్రికెటర్స్, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు రెగ్యులర్గా ఆ యొక్క యాక్టివిటీ కానీ, ఆ యొక్క
ప్రాక్టీస్ కానీ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్లో బయోబబుల్ చేసి ఫస్ట్ మనమే చేసాం.